రాజకీయ విశ్లేషకుడిని అంటారు కాసేపు, తనే మళ్ళీ టీడీపీ నాయకుడిని కూడా అంటుంటారు. రాయలసీమకు సంబంధించినట్లు సుధాకర్ రెడ్డి ఆయన తాజాగా సొంత పార్టీని తిట్టిపోస్తున్నారు. టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేల మీద ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇదివరకు ఆయనకు ఇచ్చారు అధికార ప్రతినిధి. దిక్కుమాల కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి పరులైతే తామేం చేయాలని అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఎల్లో మీడియాకి చెందిన ఒక టీవీ ఛానల్ చర్చలో ఆయన సొంత పార్టీ తీరుపై తీవ్ర ఆరోపణ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముదామా, ఎర్రమట్టి అమ్ముదామా, గ్రానైట్ అమ్ముదామా అని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం అమ్మడం కుదరకు ఊరుకున్నారని ఎద్దేవా చేశారు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు మంత్రుల్ని తయారు చేశారని మండిపడ్డారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మంత్రుల్ని తయారు చేశారని మండిపడ్డారు. కొంతమంది మంత్రులు సరదాగా తిరుగుతున్నారని, కొందరు మంత్రులు వాళ్ళకి సంబంధించిన అంశాలను పరిష్కరించలేకపోతారని వ్యాఖ్యానించారు. దున్నపోత మీద వాన పడ్డట్టుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ₹1 ఖర్చు పెట్టామని మళ్ళీ అదే పని చేసి గెలుస్తామని చెప్తున్నారు, ధ్వజమెత్తారు. కానీ వాళ్ళు తమిళనాడు ఎన్నికల్లో ఏం జరిగిందో చూడాలని సూచించారు. టీవీకే 0 బడ్జెట్ పాలిటిక్స్తో గెలిచిందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎమ్మెల్యేలు మంత్రులు ఓడిపోవడం ఒక్కటే కాదని పార్టీ కూడా పోతుందని చెప్పారు. అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళని అధిష్టానం కట్టడి చేయాలన్నారు. కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలో అమ్మాయిలతో సంబంధాలు బయటకు వచ్చాయని విమర్శించారు. ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబుకి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పానని సుధాకర్ రెడ్డి చెప్పారు. ఇటీవల 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల అధికార పార్టీలు ఓడిపోయాయని, చంద్రబాబు గతంలో 3 సార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసిన అవినీతి ఎమ్మెల్యేల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. జిల్లాల్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని, తమ కడుపు చించుకుంటే కాళ్ళపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతికి వచ్చి విలాసాలు జలసాలు చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి గతంలోనే బాంబు పేల్చారు. ఆ మంత్రి వ్యవహారాలు బయటపెట్టడంతో అప్పట్లో టీడీపీ అధిష్టానం ఆయన మీద కన్నెర చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చి వివరణ కోరగా ఆయన సమాధానం ఇచ్చారు. తాజాగా మళ్ళీ ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి మీద అధికార పార్టీ అనుకూల మీడియా ఛానల్లో జరిగిన చర్చలోనే సుధాకర్ రెడ్డి మండిపడ్డంగా ఉన్నారు. ఏముంది, రేపటి నుంచి ఇక వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది. పేపర్లు కానీ, టీవీలు కానీ, తెలుగుదేశం అనుకూల పత్రికలు కానీ, టీవీలు కానీ ఆయన వార్త వేయడానికి వీల్లేదు, ఆయన ఇంటర్వ్యూలకు పిలవడానికి వీల్లేదు అన్నటువంటి. అదే సందర్భంలో ఆయనకి ఏ పదవి ఇవ్వలేదు అనుకుంటాం. మొన్న అధికార ప్రతినిధి మళ్ళీ ఏదో రిలీజ్ చేశారు. లోకేష్ టీంలో ఈయనకి ఇచ్చినట్టు లేరు, అందుకని ఇలా మాట్లాడుతున్నట్టున్నారు అన్నటువంటిది. నెక్స్ట్ ఈయన క్యారెక్టర్ అసాసినేషన్ బీన్ అవుతుంది, లేదా ఈయన శాంతం అవాయిడ్ చేయించే ప్రయత్నం జరుగుతుంది.